ఇప్పుడు ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా నుంచి జాతీయ అధ్యక్షులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు గారు. ఆయన ఇంజనీరు, డాక్టర్ అని ఎందుకు ప్రశంసించారంటే ఆయన పిహెచ్డి కూడా చేశారు. అలాగే ఆయనకి గౌరవ డాక్టరేట్ ఎవరిచ్చారు? అమెరికా నుంచి ఇచ్చారు గౌరవ డాక్టర్. అమెరికా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అలాగే అమ్మ అవార్డు గ్రహీత, తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు, కాలిఫోర్నియా యూనివర్సిటీ అమెరికా. అలాగే ఇప్పుడు అమ్మ అవార్డు గ్రహీత ఆయన, తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును తీసుకున్నటువంటి ఆదివాసీ బిడ్డ, సీనియర్ అంబేద్కర్ వాది. పే బ్యాక్ టు సొసైటీ అంటూ తను సంపాదించిన దానిలో చాలా వరకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సమాజానికి, ఈ సమాజంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కానీ, అలాగే ఆరోగ్యంగా వెనకబడినటువంటి ఎవరికైనా కానీ ఆయన చాలా సేవ చేశారు. సుమారుగా కరోనా టైంలో 10 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఏలూరు జిల్లాలో ఆయన వర్క్ చేస్తారు. ఆ ఏలూరు చుట్టుపక్కల ఉన్న తండాలు కానీ, ఏలూరు జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ఏవైతే అప్పుడు కరోనాకి తినాలి, అయ్యో డ్రై ఫ్రూట్స్ తినాలి, కరోనా గురించి తెలుసు కదా అందరికీ, జీడిపప్పు తినాలి, బాదం పప్పు తినాలి అని అట్లాంటి కాస్ట్లీ ఐటమ్స్ని, న్యూట్రిషియస్ ఫుడ్ని 10 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఖర్చు పెట్టిన మహానుభావుడు మా అన్నగారు ఆయన దేవరకొండ వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు ఆయన ఈ బాబాసాహెబ్ యొక్క 134వ జయంతిని పురస్కరించుకొని ఈ కళాభవన్ గ్రామానికి ఆయన ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు ఆయనకి సమయాన్ని కేటాయిద్దాం. ఒకసారి సాంబశివరావు గారు మాట్లాడతారు. ఈరోజు చాలామందికి అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మన ఊరు మన పిల్లలు పిలిచారని చెప్పేసి, అలాగే ఈ కృష్ణా జిల్లా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా దేవరకొండ సురేష్ గారు బ్రదర్ పిలిచాడని చెప్పేసి ఎన్ని మీటింగ్లు ఉన్నా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వ్యక్తి చూడండి, డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు గారు బోఫ్ అధ్యక్షుడు. బోఫ్ అంటే బహుజన్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ వర్గాలు, లౌకికవాదులు అందరినీ కలుపుకుని ఒక పెద్ద యూనియన్ని 2 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. అలాగే తమ్ముడు చాలా విషయాలు చెప్పారు ఆయన గురించి. నిజంగా ఈరోజు ఇక్కడ రావటం అదృష్టం. మేము చాలా చోట్ల పిలుస్తూ ఉంటాం ఆయన్ని, అని ఖాళీ ఉండదు ఆయనకి. జాతీయ స్థాయిలో ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని సమస్యల్ని ఆయన తీసుకుని జాతీయ స్థాయి